గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యం అనారోగ్యం ఏది ఒక్క రోజులో వచ్చేది కాదు, పోయేది కాదు. తల్లి గర్భంలో ప్రాణం పోసుకుంది మొదలు తిరిగి ప్రాణవాయువు అనంత విశ్వంలో కలిసిపోయే వరకు ఆరోగ్యమైన అనారోగ్యమైన సంక్రమిస్తుందంటే మన ఆహార విహారాల ఫలితమే. కాబట్టి తీసుకునే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే రాబోయే అనారోగ్య సమస్యలను వాయిదా వేయొచ్చు. ఇవాల్టి ఆరోగ్యమస్తులో పల్మనరీ నాడ్యూల్స్, హియరింగ్ ఎయిడ్స్, చిగుళ్ల సమస్యల గురించి తెలుసుకుందాం. పల్మనరీ నాడ్యూల్స్ అనేవి ఊపిరితిత్తుల్లో చిన్నగా గుండ్రంగా ఓవెల్ ఆకారంలో పెరిగే బుడిపెలు. వీటినే ఊపిరితిత్తులపై ఉండే మచ్చ అని లేదా నాణెం పుండు అని కూడా అంటారు. ఇవి విస్తరణలో 3 సెంటీమీటర్ల కన్నా తక్కువగా ఉంటాయి. ఈ పరిమాణం కన్నా ఎక్కువగా పెరిగితే దాన్ని పల్మనరీ మాస్ అంటారు. క్రమంగా ఇది క్యాన్సర్కు దారితీసే పరిస్థితులు కూడా ఎదురవ్వచ్చు. ఈ పల్మనరీ నాడ్యూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. మన చర్మంపై అనేక కారణాల వల్ల అక్కడక్కడ అనేక రకాల బొడిపెల్లాంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏర్పడడానికి కారణాలు అనేకం. కానీ ఊపిరితిత్తుల్లో కూడా అనేక కారణాల వల్ల ఇలాంటి చిన్న చిన్న కాయల్లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వీటినే పల్మనరీ నాడ్యూల్స్ అంటారు. సాధారణంగా ఇవి 3 సెంటీమీటర్ల కన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఒకవేళ వీటి పరిమాణం 3 సెంటీమీటర్ల కన్నా మించితే వాటిని పల్మనరీ మాస్ అని అంటారు. టీబీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల, గుండె సంబంధ ఇన్ఫెక్షన్స్ వలన రావచ్చు. లంగ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా వయస్సు, పొగతాగే అలవాటు, ఎక్కువగా పర్యావరణానికి ప్రభావితం కావడం వల్ల రావచ్చు. ఈ నాడ్యూల్స్ ఏర్పడ్డానికి మరో ముఖ్య కారణం క్యాన్సర్. ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ కణితి రావడం వల్ల కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల ఇవి రావచ్చు. పల్మనరీ నాడ్యూల్స్ అంటే మనకి లంగ్లో ఉండే కాయ అని అర్థం అనేది. మనకి కాయలు మనం సాధారణంగా చాలా మందికి చూస్తుంటాం. కొన్నిసార్లు స్కిన్ మీద ఉంటుంది, కొన్నిసార్లు ఛాతి మీద ఉంటుంది. అలా రకరకాల ప్లేసెస్లో మన కాళ్ళ మీద కానీ ఎక్కడైనా ఉండొచ్చు. అదేవిధంగా మనము ఈ ఊపిరితిత్తులో మనకి కాయ లాంటిది ఏమైనా ఉంటే కనుక, గడ్డ లాంటిది ఉంటే దాన్ని పల్మనరీ నాడ్యూల్ అంటాం. సాధారణంగా పల్మనరీ నాడ్యూల్ అనేది 3 సెంటీమీటర్స్ సైజ్ కంటే తక్కువ ఉంటుందన్నమాట. సో ఆ 3 సెంటీమీటర్స్ సైజ్ కంటే పెద్దగా ఉన్నట్టయితే దాన్ని మనం పల్మనరీ మాస్ కానీ పెద్దగడ్డ కానీ అంటుంటాం అనమాట. సో దీనికి ఈ పల్మనరీ నాడ్యూల్కి కారణాలు ఏంటి? సాధారణంగా మన ఇండియన్ సినారియోలో మనం చూసేది ఏంటంటే కనుక మనము ఈ ట్యూబర్క్లోసిస్, టీబీ వల్ల వస్తుంటుంది. కొన్నిసార్లు వేరే వేరే ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటుంది అనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని అంటుంటాము. కొన్నిసార్లు ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారికి అదర్ ఇన్ఫెక్షన్స్, నోకార్డియా అని కానీ లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల మనం ఇట్లాంటి కాయలు చూస్తుంటాం అనమాట. దీనికి మెయిన్ కారణం పల్మనరీ నాడ్యూల్స్కి క్యాన్సర్ అనమాట. ఐదర్ ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ రావడం వల్ల కానీ, లేకపోతే ఎక్కడైనా క్యాన్సర్ ఉన్నట్టయితే కనుక అది ఊపిరితిత్తుల దాకా స్ప్రెడ్ కావడం వల్ల కూడా లంగ్స్లో, ఊపిరితిత్తుల్లో మనం కాయలు చూస్తుంటాం అనమాట, పల్మనరీ నాడ్యూల్స్ అనమాట. కొన్నిసార్లు మనకి అదర్ కండిషన్స్ అనమాట, వాస్క్యులైటిస్ అంటుంటాము, కొన్ని బ్లడ్ వెజల్స్లో అబ్నార్మాలిటీస్ అనమాట, మన ఆర్టీరియోవీనస్ మాల్ఫార్మేషన్స్ అంటుంటాం అనమాట. అంటే ఊపిరితిత్తుల్లో ఉండే రక్తనాళాల్లో ఉన్న తేడాగా ఉంటే కనుక దానివల్ల కూడా ఇట్లా పల్మనరీ నాడ్యూల్స్ వస్తుంటాయి అనమాట. కానీ మనము మన సెట్టింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్లీ లంగ్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ రెండోది క్యాన్సర్ అన్నమాట. పల్మనరీ నాడ్యూల్ సమస్య ఉన్నవారిలో కనిపించే లక్షణాలు గమనించినట్లయితే గురక, దగ్గినప్పుడు రక్తం పడడం, శ్వాస ఆడకపోవటం, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. మొదటిగా ఛాతీ వైద్య నిపుణులు రోగికి రెగ్యులర్గా ఎక్స్రే పరీక్షలు చేసిన తరువాతే ఈ నాడ్యూల్స్ ఉన్నాయని నిర్ధారణకొస్తారు. ఈ నాడ్యూల్స్ 6 మిల్లీమీటర్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే రిస్క్ ఫ్యాక్టర్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ పరిమాణం పెరిగితే దాన్ని బినైన్ ట్యూమర్స్గా పరిగణించవచ్చు. ఈ సమస్య నిర్ధారణకు రకరకాల రక్త పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా టీబీ నిర్ధారణకు ట్యూబర్సిలిన్ స్కిన్ టెస్ట్తో పాటు పెట్ స్కాన్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, బయాప్సీ పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారిస్తారు. పల్మనరీ నాడ్యూల్స్లో ఎప్పుడైతే మనకి
ఒకటే సింగిల్ నాడ్యూల్ కానీ లేకపోతే ఒకటి కానీ 2 కానీ నాడ్యూల్స్ ఉండే వారు మాత్రమే సర్జరీ అనేది ఇండికేటెడ్ అనమాట. మిగతా వారికి సర్జరీ మనం చేయలేదన్నమాట. ఇప్పుడు వేరే క్యాన్సర్స్ ఎక్కడో ఉన్నది, కిడ్నీలోనో లేకపోతే మన ఈ జీర్ణకోశంలోనో ఎక్కడైనా క్యాన్సర్ ఉండి అది ఊపిరితిత్తుల దాకా స్ప్రెడ్ అయ్యి దానివల్ల పల్మనరీ నాడ్యూల్స్ వచ్చినట్టయితే మనకి దానికి సర్జరీ చేసుకోలేమన్నమాట. దానికి ఓన్లీ కీమోథెరపీ మాత్రమే వాడుకోవాలన్నమాట. అయితే మనకి ఈ లంగ్స్లో క్యాన్సర్ వచ్చి సింగిల్ నాడ్యూల్ ఉందనుకోండి, వారికి మాత్రం మనం సర్జరీ అనేది చేయొచ్చు అనమాట. రేడియేషన్ ఆంకాలజీలో టెక్నాలజీ బాగా అడ్వాన్స్మెంట్ వచ్చిన తర్వాత మనం చూసేది ఏంటంటే కనుక ఈ రేడియేషన్తో కూడా దీన్ని కరిగేటెడ్ చేస్తున్నారు అనమాట. ఎవరైతే సర్జరీకి ఫిట్ గారో, సర్జరీ చేయలేము అనుకుంటామో వారికి ఈ రేడియేషన్ థెరపీ ద్వారా దీనికి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారన్నమాట. ఆ మొత్తము ఆ కరెంట్ థెరపీ ద్వారా ఆ మొత్తము ఆ కాయ ఏదైతే ఉంటుందో ఆ నాడ్యూల్ మొత్తము కరిగిపోయేటట్టు చేస్తున్నారనమాట. ఈ రేడియేషన్ ఆంకాలజీ డాక్టర్లు చేస్తుంటారనమాట, క్యాన్సర్ స్పెషలిస్టులు. ఈ నాడ్యూల్ వల్ల కాంప్లికేషన్స్ అంటే కనుక మనం నాడ్యూల్ అనేది జనరల్గా సాధారణంగా అది మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే కనుక ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు అనమాట. ఎప్పుడైనా మనకి ఊపిరితిత్తులో మనకి ఈ ఓన్లీ ఒక సింగిల్ నాడ్యూల్ అట్లాంటిది కనిపించింది అనుకోండి, దీని అర్థం ఎర్లీ స్టేజ్లో ఉన్నట్టు అనమాట అర్థం. దీనివల్ల ఒకటే మనకి వెంటనే డిసీజ్ని ఐడెంటిఫై చేసుకొని అది కరెక్ట్గా ట్రీట్ చేసుకోవాలని చెప్పి వార్నింగ్ సైన్ అనమాట అది. సో ఒకవేళ వేరే చోట మన క్యాన్సర్స్ ఉన్నప్పుడు దానికి పల్మనరీ నాడ్యూల్స్ వచ్చినాయి అనుకోండి, దీని అర్థం ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అని అర్థం అనమాట. ఆ అడ్వాన్స్డ్ స్టేజ్ ఉన్నప్పుడు మనము దానికి సంబంధించిన కీమోథెరపీ ట్రీట్మెంట్ లేకపోతే వేరే ఏదైనా వాడుతుండాలన్నమాట. పల్మనరీ నాడ్యూల్స్ వచ్చిన రోగికి బయాప్సీ చేయడం కానీ రేడియల్ ప్రో అల్ట్రాసౌండ్ చేయడం కానీ చేస్తారు. ఒకవేళ బయాప్సీలో టీబీ వచ్చినట్లయితే 9 నెలల పాటు వైద్యులు రోగికి మందులు వాడమని చెబుతారు. ఒకవేళ టీబీ కాకుండా క్యాన్సర్ అని నిర్ధారణ అయితే ఈ క్యాన్సర్ ఎక్కడ్నుంచి వచ్చిందో పరీక్షిస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పల్మనరీ నాడ్యూల్స్ ఉన్నట్లయితే దీనికి స్టెరాయిడ్స్ వాడటం కానీ సైకోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ వాడటం కానీ చేయాలి. ఈ నాడ్యూల్స్ మూత్రపిండంలోనో జీర్ణకోశంలోనో ఉండి ఆ తర్వాత ఊపిరితిత్తుల వరకు వెళితే సర్జరీ చేయడం కష్టం. అప్పుడు వైద్యులు కీమోథెరపీ మాత్రమే చేస్తారు. ఈ మధ్యే వైద్యులు రేడియేషన్ ద్వారా ఈ నాడ్యూల్స్ కరిగేటట్లు చేస్తున్నారు. పల్మనరీ నాడ్యూల్స్ సమస్య పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎప్పటికప్పుడు వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోండి. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపండి. మంచి శ్రోత కాలేని వ్యక్తి మంచి వక్త కాలేడు అనేది లోకోక్తి. అంటే మన శ్రవణంపైనే మన భాషణం ఆధారపడి ఉంది. పంచేంద్రియాల్లో ఒకటైన చెవి ద్వారా కలిగే వినికిడి లేకపోతే నిశ్శబ్ద జీవితం నిస్సారంగా మారిపోతుంది. వినికిడి లోపం వల్ల మాటలు కూడా రాకపోవటం వల్ల మూగా చెవిటిగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ సమస్యకు చక్కని పరిష్కారం చూపిస్తున్నాయి హియరింగ్ ఎయిడ్స్. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పంచేంద్రియాల్లో ముఖ్యమైన అవయవం చెవి. ఈ చెవి ద్వారా కలిగే వినికిడి శక్తి లేకపోతే జీవితం నిస్సారంగా మారుతుంది. వినికిడి లోపం వల్ల మాటలు కూడా రాకపోవడం వల్ల మూగా చెవిటిగా మారే ప్రమాదం కూడా ఉంది. నేడు ప్రతి 1000 మంది శిశువుల్లో 5 నుంచి 6 శిశువులు వినికిడి లోపంతో జన్మిస్తున్నారని, మన దేశంలో ఏటా 1,00,000 మందికి పైగా పిల్లలు పుట్టుకతోనే వినికిడి లోపంతో పుడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. చాలా మందిలో వయసు పైబడ్డ తరువాత వినికిడి శక్తి తగ్గడం సాధారణం. పురుషుల్లో ఇది 52 నుంచి 55 ఏళ్లలో కనిపిస్తే మహిళల్లో 48 నుంచి 50 ఏళ్ల వయసులోనే వస్తోంది. కొందరిలో వినికిడి సమస్యలు తల్లి కడుపులో ఉన్నప్పుడు మొదలుకుని ఏ దశలోనైనా రావచ్చు. అందుకే ఆధునిక వైద్యశాస్త్రం చెవులు సరిగా వినిపించని వారి కోసం హియరింగ్ ఎయిడ్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఇవి బయటకు కనిపించకుండా చెవుల లోపలి భాగాల్లో చెవిలోకి శబ్ద తరంగాలను తీసుకెళ్లే నాళంలో వెంట్రుకల మాటున అమర్చగలిగే సూక్ష్మ పరిమాణంలో ఉంటాయి. హియరింగ్ లాస్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా ఉండొచ్చు. చిన్న పిల్లల పుట్టుక నుంచి రావచ్చు, ఆర్ పెద్దవాళ్ళ వయసు నుంచైనా రావచ్చు. కాకపోతే హియరింగ్ లాస్ మన చెవిలో ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా పోవచ్చు. సో దాన్ని మనం 3 కేటగిరీస్లో డివైడ్ చేస్తాము: కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అండ్ మిక్స్డ్ హియరింగ్ లాస్ అని. కండక్టివ్ హియరింగ్ లాస్ అని అంటే మా చెవి నుంచి చెవి లోపట నరం వరకు పోయే వరకు సౌండ్ ట్రాన్స్మిషన్ని ఎఫెక్ట్ చేస్తే అట్లాంటి హియరింగ్ లాస్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాము.
నరం సంబంధించి అంటే వినికిడి నరం ఉంటుంది కదా, దాని సంబంధించిన లాస్ని మనము సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాము. అండ్ మిక్స్డ్ అని అంటే కాంబినేషన్, రెండు ఉంటాయి, కండక్టివ్ కూడా ఉంటుంది, సెన్సరీ న్యూరల్ కూడా ఉంటుంది. దాంట్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ అని అంటే బాడీ ఓన్ మోడల్ అని అంటే మనం బాడీ లోపల ఇట్లా పాకెట్ లోపల ట్రాన్స్మిటర్ మషిన్ ఉంటుంది, అక్కడి నుంచి వైర్ వచ్చి చెవికి పోతుంది. సో అది వెరీ బేసిక్ మోడల్ ఆఫ్ హియరింగ్ ఎయిడ్. అది చాలా పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు. ప్రస్తుతం దాని యూజ్ ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఫర్ చిల్డ్రన్. అది కాకుండా మన దగ్గర ఉండేది బిహైండ్ ద ఇయర్, ఎక్కడ మషిన్ చెవి వెనక ఉంటుంది. ఇన్ ద ఇయర్ అంటే చెవి సైజ్ పట్టి చిన్న రకమైన, మధ్య రకమైన, పెద్ద రకమైన హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. సో కాస్మెటికలీ మీకు కనిపించొద్దు హియరింగ్ ఎయిడ్ అని అంటే చాలా చిన్నవి లోపటికి ఉంటాయి, అవి కనిపించవు, అట్లాంటి హియరింగ్ ఎయిడ్స్ కూడా ఉంటాయి. సో కంప్లీట్లీ ఇన్ ద కెనాల్ అని చెప్తాము అట్లాంటి హియరింగ్ ఎయిడ్స్ని. టెక్నాలజీ పరంగా మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, అనలాగ్ వేరియంట్ అండ్ డిజిటల్ వేరియంట్. అనలాగ్ వేరియంట్ అంటే సౌండ్ ఎలా వస్తుందో దాన్ని ఓన్లీ యాంప్లిఫై చేస్తుంది, అంటే పెంచుతుంది సౌండ్ని, కానీ ఆ పేషెంట్కి ఎక్కడ లాస్ ఉందో, ఏ ఫ్రీక్వెన్సీ లాస్ ఉందో అది పెంచలేదు. దట్ ఈస్ అనలాగ్ టెక్నాలజీ. కానీ మనకు ఇప్పుడు ఉండేది డిజిటల్ ప్రోగ్రామబుల్, అంటే ఏ పేషెంట్కి ఎటువంటి హియరింగ్ లాస్ ఉందో, ఏ సౌండ్ ఫ్రీక్వెన్సీలో హియరింగ్ లాస్ ఉందో ఉట్టి ఆ ఫ్రీక్వెన్సీ మాత్రం పెంచడం పనిని డిజిటల్ ప్రోగ్రామబుల్ హియరింగ్ ఎయిడ్ అని అంటాము. పిల్లల్లో వినికిడి సమస్యలకు గల కారణాలు చూసినట్లయితే గర్భవతిగా ఉన్నప్పుడు తల్లికి వైరల్ ఇన్ఫెక్షన్ సోకడం, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి తీసుకునే మందుల వల్ల, బిడ్డ పుట్టగానే ఏడవకపోవడం, బిడ్డ పుట్టగానే వచ్చే నియోనేటల్ జాండిస్లో బైలురూబిన్ పాళ్లు ఎక్కువగా ఉండడం, నెలలు నిండకుండానే బిడ్డ పుట్టడం, పుట్టిన బిడ్డను నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో 48 గంటలకు పైగా ఉంచి చికిత్స చేయాల్సి రావడం, మేనరికపు వివాహాలు చేసుకున్న తల్లిదండ్రులకు పుట్టే పిల్లల్లో మనం ఈ కారణాలను చూడొచ్చు. ఇక పెద్దవాళ్లలో వినికిడి సమస్యలు రావడానికి గల కారణాలు ఇప్పుడు చూద్దాం. ప్రమాదాలలో తలకు, చెవికి దెబ్బ తగిలిన వారిలో, డయాబెటిస్ ఉన్నవారిలో, రక్తపోటు ఉన్నవారిలో సన్నటి రక్తనాళాలు దెబ్బతినడం వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా లోపలి చెవి దెబ్బతిన్న వారిలో, కొన్ని మందులు వాడిన వారిలో వాటి దుష్ప్రభావంతో ఈ సమస్యలు రావచ్చు. హియరింగ్ ఎయిడ్ అని అంటే అన్నీ ఉండేవి మనకు ఎక్స్టర్నల్నే ఉంటాయి. ఇంటర్నల్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చాయి, బాహా బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్, కాకపోతే కాక్లియర్ ఇంప్లాంట్. ఇవి హియరింగ్ ఎయిడ్స్ కానీ మనము యూజువల్గా అన్ని పేషెంట్స్కి ఇవ్వము. కాక్లియర్ ఇంప్లాంట్ అనేది యూజువల్గా చిన్న పిల్లలలో చేస్తారు, బిఫోర్ ది ఏజ్ ఆఫ్ 2 years. వాళ్ళకి స్పీచ్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ వాటిల్లో ఇంటర్నల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది, దాంతోపాటు ఎక్స్టర్నల్ కాంపోనెంట్ కూడా ఉంటుంది. ప్రికాషన్స్ ఏంటంటే ఫస్ట్ హియరింగ్ ఎయిడ్ తీసుకోకముందు దే హ్యావ్ టు కన్సల్ట్ అన్ ఈఎన్టీ సర్జన్. ఈఎన్టీ సర్జన్ వచ్చి మొత్తం చెవి చెక్ చేస్తారు, చెవి లోపల ఏమైనా వ్యాక్స్ ఉంది అని అంటే దాన్ని క్లీన్ చేస్తారు. ఇయర్ డ్రమ్ అంటే మన టింపానిక్ మెంబ్రెయిన్ అని చెప్తాము, ఆ ఇయర్ డ్రమ్ మంచిగా ఉందా లేదా అని చూస్తాము, దాంట్లోపల ఏమైనా హోల్ ఉందా చూస్తాము. ఆ తర్వాత వినికిడి టెస్ట్ ఆర్ ఆడియోగ్రామ్ అని చెప్తాము, అది చేసిన తర్వాత టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ మనం చూసుకోవాలి, దాని సంబంధించిన హియరింగ్ ఎయిడ్ ఇస్తాము. ఆ తర్వాత హియరింగ్ ఎయిడ్ తీసుకున్న తర్వాత ఎవ్రీ 6 monthsకి వాళ్ళు వచ్చి డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఆ హియరింగ్ ఎయిడ్ పెట్టుకున్న తర్వాత వ్యాక్స్ ఫార్మేషన్ అయ్యి బయటికి రాదు, సో వ్యాక్స్ లోపలనే ఉండిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ మషిన్ని మనము వాటర్లో పెట్టొద్దు, దాన్ని ఎప్పుడు డ్రై క్లాత్తోనే తుడుచుకుని పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఫస్ట్ వేసుకున్నప్పుడు హియరింగ్ ఎయిడ్ అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది. ఎవ్రీ 15 daysకి ఒక్కసారి ఫస్ట్ ఇనీషియల్గా వచ్చి అడ్జస్ట్మెంట్స్ అంటే మీకు ఇంకా ఆడియోలజిస్ట్ మధ్యన కంపల్సరీగా కాంటాక్ట్ ఉండాలి, వాళ్ళు మీకు ఇష్టం ఉన్నట్టుగా అడ్జస్ట్మెంట్స్ చేస్తారు ఆ హియరింగ్ ఎయిడ్స్లల్లో. సో మీరు రెగ్యులర్గా వచ్చి ఒక్కసారి ఆడియోలజిస్ట్ని కలవాలి, ఎప్పటి వరకు మీకు అడ్జస్ట్మెంట్ కాదు. ఒకవేళ మీరు అడ్జస్ట్ అయిపోయారో ఆ హియరింగ్ ఎయిడ్ అని అంటే తర్వాత ఎవ్రీ 6 monthsకి వచ్చేసి ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకుంటే సరిపోతుంది. వినికిడి సమస్యలు ప్రధానంగా 2 రకాలు. అవి శబ్ద తరంగాలు చెవి లోపలి భాగాలను సరిగా చేరకుండా ఉండడంతో వచ్చే సమస్యను కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. శబ్ద తరంగాలు చెవి లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు టింపనోప్లాస్టీ, స్టేపిడెక్టమీ వంటి శస్త్రచికిత్సలతో మెరుగుపరచవచ్చు. సెన్సోరీ న్యూరల్ అనేవి నరాలకు సంబంధించిన సమస్యలు. ఈ సమస్యలున్నప్పుడు పిల్లల్లోనూ పెద్దల్లోనూ వాళ్లు వాడదగిన హియరింగ్ ఎయిడ్స్ ద్వారా సమస్యను అధిగమించవచ్చు. అయితే చెవిటి మిషన్ పెట్టుకోవడం వల్ల కొందరికి తమ లోపాన్ని తెలియచెప్పినట్లుగా ఉండడంతో ఆత్మన్యూనతకు గురయ్యే అవకాశాలున్నాయి. అందుకే ఇప్పుడు ఇలాంటి వారి కోసం బయటకి కనిపించకుండా చెవి లోపలి భాగంలో చెవి నుంచి శబ్ద తరంగాలను తీసుకెళ్లే కెనాల్లో అమర్చే డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ అందుబాటులోకొచ్చాయి.
అంతేకాదు చెవి వెనక భాగంలో అమర్చుకునే వినికిడి ఉపకరణాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కొందరిలో వినికిడి శక్తి తగ్గి అది మరింతగా తగ్గకుండా స్థిరంగా ఉన్న సందర్భాల్లో కొన్ని ఇంప్లాంటబుల్ హీరింగ్ ఎయిడ్స్ వాడవచ్చు. ఇలాంటి సమయాల్లో దానికవసరమైన ప్రాసెసర్ను తల వెంట్రుకల భాగంలో కనిపించకుండా అమర్చడానికి అవకాశముంది. ఈ ఉపకరణాన్ని శస్త్రచికిత్స ద్వారా ఈఎన్టీ వైద్యులు అమర్చుతారు. దాదాపు 80%కి పైగా చిగుళ్ల వ్యాధి వలనే నోటి దుర్వాసన వస్తుంటుంది. కేవలం 20% మందిలో మాత్రమే ఇది అసిడిటీ, సైనసైటిస్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. ఈ సమస్య కనిపించినప్పుడు చిగుళ్ల వ్యాధి ఉందేమోనని అనుమానించి తప్పనిసరిగా దంత వైద్యులను సంప్రదించాలి. సాధారణంగా చిగుళ్లకు వచ్చే సమస్యల గురించి ఇప్పుడు మనం చూద్దాం. నేడు ఎంతో మంది చిగుళ్ల జబ్బులతో బాధపడుతున్నారు. వీరికి నొప్పి ఉండకపోవడం వల్ల ఈ చిగుళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుంటారు. అప్పుడు ఈ వ్యాధులు బాగా ముదిరిపోయి సమస్య పంటి ఎముక వరకు వ్యాపిస్తుంది. కాబట్టి కొన్ని ప్రాథమిక లక్షణాలను బట్టి ఎవరిలోనైనా చిగుళ్ల వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ చేసుకుని చికిత్స చేయించుకోవాలి. బ్రష్ చేసుకునేటప్పుడు చిగుళ్ల మధ్య నుండి రక్తం కారడం, నోటి దుర్వాసన, చిగుళ్లు వదులవడం లాంటివన్నీ ఈ చిగుళ్ల వ్యాధి లక్షణాలు. కాబట్టి మీరు ఈ చిగుళ్ల వ్యాధిని ప్రాథమిక దశలోనే గమనించి తక్షణమే దంతవైద్యుణ్ణి సంప్రదించాలి. స్కేలింగ్ చేయిస్తే ఈ సమస్యను ప్రాథమిక దశలోనే నివారించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం వహిస్తే చిగుళ్లు వదులై పళ్ల మధ్య సందులు రావడం, ఆహారం పళ్ల సందుల్లో ఇరుక్కుపోవడం లాంటి సమస్యలొస్తాయి. పళ్ళు వదులవడం అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటి దశలో పళ్ళు మామూలు కంటే కాస్త ఎక్కువగా వదులైతే క్లీనింగ్ చేయించుకుని స్ప్లిట్టింగ్ అనే ప్రక్రియ ద్వారా పళ్లను కాపాడుకోవచ్చు. రెండో దశలో పళ్ళు ఇంకాస్త ఎక్కువగా వదిలైతే దంతవైద్య నిపుణుల సలహా మేరకు చిగుళ్ల సర్జరీ చేయించుకోవాలి. ఈ సర్జరీలో వేరుభాగం నుండి పళ్లను శుభ్రపరచి నునుపుగా చేయడం, ఎముక అరిగిపోయిన చోట ఆర్టిఫిషియల్ బోన్ గ్రాఫ్టును పెట్టడం ద్వారా కాపాడవచ్చు. ఇక మూడవ దశలో పళ్ళు వదిలైతే మాత్రం వీటిని కాపాడ్డం చాలా కష్టం. అందుకే మొదటి దశలోనే దంతవైద్య నిపుణుల సలహా మేరకు చికిత్స చేయించుకోవడం చాలా మంచిది. చిగుళ్ళ వాపులు అనేది అందరికీ ఉండే ప్రాబ్లమే, ఇది సహజం. యూజువల్లీ ఒక్కొక్క పేషెంట్ని బట్టి దాని ఇంటెన్సిటీ ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటుంది. ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే చిగుళ్ళలోంచి బ్లీడింగ్ ఎక్కువ రావడాలు, పళ్ళు కదలిక, మళ్ళీ లోపల ఎముక ప్రాబ్లం అంతా కూడా ఉంటుంది. తక్కువగా ఉన్న వాళ్ళకి లోపల ఓన్లీ బ్లీడింగ్ మాత్రమే ఉంటుంది, ఇంకా లోపల నుంచి వాసన రావడాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి ఒక్కొక్క పేషెంట్ నుంచి ఒక్కొక్క పేషెంట్కి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ యూజువల్లీ దేనివల్ల అవుతుంది చిగుళ్ళ వాపుల ప్రాబ్లం అనేది అని అంటే కనుక మన ఓరల్ క్యావిటీ అంటే మౌత్లో చాలా బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా అనేది ఒక్కసారి మన సలైవా దాంతో కాంటాక్ట్ వచ్చినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఇంటూ సంథింగ్ కాల్డ్ ప్లాక్. అంటే ప్లాక్ అనే ఒక పదార్థం ఫామ్ అవుతుంది, అందరికీ ఉంటుంది. అది పగలపూట యూజువల్లీ మీరు గమనిస్తారు, లేవంగాల్ని పొద్దున్నే చూస్తే తెల్లగా పంటి మీద ఆనుకొని ఉంటుంది, దాన్ని ప్లాక్ అని అంటారు. అది యూజువల్లీ బ్రషింగ్ హ్యాబిట్ వల్ల కానీ లేదంటే ఫ్లాస్ యూజ్ చేయడం వల్ల కానీ పోతుంది. కానీ కొంతవరకు మిగిలిపోయిన భాగాలు అవన్నీ పంటి మీద ఇంకా అతుక్కొనే ఉంటాయి. ఎలాగా బ్రష్ సరిగ్గా చేయకపోయినా కానీ అవి అలాగే ఉండిపోతాయి అన్నమాట. అవి ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆన్ గోయింగ్ దాని మీద ఇంకొంచెం అని చెప్పి ప్లాక్ ఏర్పడిపోయి అవి గట్టిగా మెచ్యూర్ అయిపోతాయి. మెచ్యూర్ అయిపోయినవన్నీ ఏమవుతాయంటే అవి టాటర్గా ఫామ్ అయిపోయి అలా ఉండిపోతాయి. ఇది మెయిన్ కాజ్. టాటర్ ఫార్మేషన్ వల్లనే మీకు మెయిన్గా గమ్ డిసీజెస్ అన్నీ వచ్చేవి. యూజువల్లీ గమ్ డిసీజెస్ ఎవరెవరిలో ఉంటాయంటే మగవాళ్ళలో మోస్ట్లీ ఉంటాయి, ఆడవాళ్ళ కంటే కూడా. అండ్ అది కూడా 30s or 40s ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ చిగుళ్ల వ్యాధులు ఎన్నో రకాలు. వాటిలో జింజివైటిస్ ఒకటి. ఈ దశలో చిగుళ్ల జబ్బు తీవ్రత అంతగా ఉండదు. చిగుళ్లు ఎర్రగా వాచి ఉంటాయి, ముట్టుకుంటే జివ్వుమంటాయి, బ్రష్ చేసుకున్నప్పుడు రక్తస్రావం కావచ్చు. చిగుళ్లకొచ్చే మరో సమస్య పెరియోడాంటైటిస్. ఈ దశలో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉండి చిగుళ్లలో పుండ్లు ఏర్పడడం, దంతాలు దూరంగా జరిగిపోవడం, దంతాల మధ్య సందులు పెరగడం జరుగుతాయి. చిగుళ్ల వ్యాధులు కారణాలు: బ్రష్తో అడ్డదిడ్డంగా గంటల తరబడి పళ్లు తోమడం, దంతక్షయం వల్ల చిగుళ్లు దెబ్బతినడం, గాయాల పాలైన దంతాల్లో బ్యాక్టీరియా చేరి వాపుకు గురవడం, మచ్చలు మరకలు తొలగించేందుకు చేసే గ్రైండింగ్ వల్ల పల్చని ఎనామిల్ దెబ్బతినడం, అతిగా పుల్లని పండ్లు, పచ్చళ్ళు, టీ, కాఫీ తీసుకోవడం,
మాటిమాటికి పళ్ళు క్లీన్ చేయించడం వల్ల ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. యూజువల్లీ గమ్ డిసీజెస్ ఆర్ చిగుళ్ళ వ్యాధి రాకుండా ఉండాలి అని అన్నా కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక అవాయిడ్ చేస్తే మీరు ఇవి రానివ్వకుండా చూసుకోవచ్చు. కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే కనుక స్మోకింగ్, అంటే సిగరెట్ తాగడాలు అలాంటివి. ఇవి చేయడం వల్ల ఏంటంటే నోట్లో లాలాజలం అలాంటివి డ్రై అయిపోతూ ఉంటాయి. డ్రై అయింది అని అంటే మన లాలాజలంలో ఉన్న ఆల్కలైన్ మీడియం తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల బ్యాక్టీరియల్ ప్రివలెన్స్ ఎక్కువ అవుతుంది, అంటే ఎక్కువ బ్యాక్టీరియా గ్రోత్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చిగుళ్ళ వ్యాధి ఇవన్నీ ఫామ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. కొన్ని ప్రికాషన్స్ కనుక తీసుకుంటే మీరు గమ్ ప్రాబ్లమ్స్ అనేవి అవాయిడ్ చేసుకోవచ్చు. లైక్ బ్లీడింగ్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తే కనుక మీరు బ్రష్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ఉంటే అది మీరు ఇమీడియట్గా డాక్టర్కి రిపోర్ట్ చేస్తే కనుక అవి ఎందువలన వస్తుందని డాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తారు. అది టాటర్ వల్లనే అని అంటే కనుక ఇమీడియట్ క్లీనింగ్ చేస్తే కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు. అండ్ ఆ బ్లీడింగ్ కూడా రాకుండా ఉండాలి అని అంటే కనుక మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి బ్రష్ చేసుకుంటే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రావు. అండ్ బ్రషింగ్ హ్యాబిట్ కూడా వర్టికల్గా చేయాలి. అందరూ మనకి పేరెంట్స్ కానీ అందరూ నేర్పించేది హారిజాంటల్ బ్రషింగ్, లైక్ ఈ యాంగులేషన్లో. అదే వర్టికల్ బ్రషింగ్ చేస్తే కనుక మీకు అలాంటివి కూడా రావు. వర్టికల్ బ్రషింగ్ ఇస్ లైక్ దిస్. అండ్ మీరేంటంటే ఎవ్రీ 6 months ఒకసారి అట్లీస్ట్ డెంటల్ చెకప్ చేయించుకుంటే కనుక గమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా లేదా ఓరల్ క్యావిటీలో ఇంకేమైనా ప్రాబ్లం పుచ్చులు అలాంటివి ఏమైనా ఉన్నా కానీ డాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ప్రికాషియస్గా ఇంకా ఫర్దర్ ప్రాబ్లమ్స్ రానివ్వకుండా చూసుకుంటారు. ఈ చిగుళ్ల సమస్యలన్నింటినీ నివారించడానికి రోజూ 2 సార్లు ఫ్లోరైడ్ ఉన్న టూత్పేస్టుతో బ్రష్ చేసుకోవాలి. పళ్ల మధ్యలో బ్రష్ చేరలేని చోట ఉండే పాచిని తొలగించడానికి ఫ్లాసింగ్ చేసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను పరిమితంగా తీసుకోవాలి. నోటికి అతుక్కుపోయే ఆహారాలు, స్నాక్స్ను తక్కువగా తీసుకోవాలి. సిగరెట్, ఇతర పొగాకు ఉత్పత్తులను వాడే అలవాటును పూర్తిగా మానేయాలి. పళ్లను శుభ్రం చేయడం అన్నది కేవలం బ్రషింగ్ వల్ల మాత్రమే సాధ్యం కాదు. అందుకే రోజూ 2 సార్లు బ్రష్ చేసినప్పటికీ రోజుకి కనీసం ఒకసారి మౌత్వాష్తో శుభ్రం చేసుకుంటే నోటిలోని బ్యాక్టీరియా పెరుగుదల అదుపులో ఉంటుంది. కేవలం దంత సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడే కాకుండా ప్రతి 6 నెలలకోమారు విధిగా దంతవైద్యుడితో పళ్ల పరీక్షలు చేయించుకుని మీ పళ్ల సౌందర్యాన్ని కాపాడుకోండి. తల్లిదండ్రుల జన్యువులు, తల్లి ఆరోగ్య పరిస్థితి, గర్భధారణ సమయంలో వారు తీసుకున్న ఆహారం, పోషక పదార్థాలు, జన్మించిన తర్వాత అందే పోషక ఆహారం, అనుసరించే జీవన విధానంపైనే ఆరోగ్యమైన అనారోగ్యమైన ఆధారపడి ఉంటుందనేది అక్షర సత్యం. మరి ఇది వాల్టి మ్యాక్స్ క్యూర్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఆరోగ్యమస్తు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే హెల్దీ, బీ హ్యాపీ. ఆరోగ్యమస్తు కార్యక్రమాన్ని ఆన్లైన్లో చూడాలనుకునేవారు www.youtube.com/etvlifeindia, అలాగే www.facebook.com/etvlifeindia, అలాగే ట్విట్టర్లో చూడాలనుకునేవారు www.twitter.com/etvlifeindia అని టైప్ చేసి ఈ కార్యక్రమాన్ని చూడొచ్చు.